ఎవరిది మీకు కనుకొడుతుంది? కన్ను కొట్టింది నాకా, నీకు అనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసి గుద్దినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506 సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా కాల్ నెంబర్? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పారు. అదేంటి? లేకపోతే మరే మదర్తో మారుతుందా? ఎన్ని గుంటికి దానికి? అమ్మా అదా. Come on. రండి. ఏంటి ఇంత లేట్? సారీ, ఎంట్రీలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ. ఆహా, ఇదే రూమ్. అయ్యో, ఎవరో వచ్చారు. రానివ్వండి. నన్ను ఇక్కడ చూస్తే డ్యారింగ్ గా ఉండండి. అమ్మ కడుపు బాడా, డేరు పాడి మీద డేరు గెలవమంటావే. మా ఆవిడ చేసి తప్పేస్తుంది. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. ఇగో వాళ్ళు వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, 3, 4, 5. ఏంటి మీ అందరికి కూడా పేపర్ ఇచ్చిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు ఇవ్వదా? మరంతే ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. ఏంటి ఇంత లేట్? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటోడైనా సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా అందా. యు ఆర్ సో సెక్సీ. యు ఆర్ ఆల్సో. థ్యాంక్ యూ. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికి సరిపెట్టుంది. వీడి దగ్గు దానికంటే ఇంతడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్ కి పిల్లలు పడిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రేడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో. రన్స్ ఏమన్నా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రండి. ఏంటి ఇంత లేట్? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. అయితే ముచ్చట్లు తెల్లతోలు. అదేంటి మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కావాలా? ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి గురిడికి చేద్దాం అనుకుంటున్నావా? ఇది పెద్ద కేసులో ఉంది. కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్ల కదా. ఈ వయసులో ఎందుకు నీకు ఉప్పుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా. హలో గైస్, మీ చేతిలోకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే. ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా. అటు చూడండి. ఆ కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారు. తీస్తాం, చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమైంది? తొక్కలో నీది రోడ్ గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఏంటో నా బతుకు. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. కాదు, బ్యాడ్ నైట్. బ్యాంకాక్ కంచులను నమ్మకూడదు. నేను చంద్రబాబు నాయుడిని. అయ్య బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. బాస్, చంద్రబాబు గారు. ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం. అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో, పార్టీని వీరి నుంచి ఏమైనా అడుగుతారేమో. మాట్లాడండి. నమస్కారం సార్. మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్, సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి. ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరికి వస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. అదే రండి సార్, రండి సార్.
మీరు ఎక్స్ సీఎం అయిన ఎక్సలెంట్ సీఎం సార్. నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి నేను ఎక్స్-సీఎంని కాదు, చంద్రబాబుని కాదు. చాలే ఊరుకోండి సార్. మీరెవరో తెలవనంత అదనం ఏం కాదు. మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలయం చేస్తారండి. నాయండి సార్, కావాలంటే ఈడీ ఆడే కూడా ఇచ్చేస్తాను సార్. నార్మల్ అండి, మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు? నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. సార్, చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను చంద్రబాబుని కాదని? ఇది మాస్క్. మరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను. దేనికి? నన్ను నా వాయిస్ ని ఎవరు గుర్తుపెట్టకూడదని. మా అడ్డానికి ఎంత తీసుకుంటారో చెప్పండి. అది బాస్ రాక వచ్చిన బంపర్ ఆఫర్. ఓ 25,000 అడగండి, అప్పులు తీర్చేసుకోవచ్చు. మాది కొంచెం కాస్ట్లీ అఫైర్ సార్. స్వయంగా మీరే మాస్క్ లో వచ్చారు కాబట్టి ఓ 25 లక్షలేగా. ఓకే. ఈడెవడో బురుడిలా ఉన్నాడు, వేరేడితే లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. ఇదిగో 5 లక్షలు. 5 లక్షలా? అయ్యి అసలు ఒరిజినల్ నోట్లేనా? ఏం డౌటా? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి. కాకపోతే నాకు డౌట్ సార్. అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లో ఉండగా మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను. సిద్ధంగా ఉండండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. అబ్బో, వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్లు ఏంటి నోట్లు బాస్? సరే గాని ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు. బాస్ 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో. కొంచెం ఇద్దాం. ఏ సచినే మాట్లాడుతున్నాను. యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన ఢిల్లీకి మహారాజ్ పట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. मैं MS नारायण बड़ा डॉन है, तुम्हारा बड़ा फैन है. आपका रिकॉर्ड्स अच्छा है, बैटिंग बहुत अच्छा है. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. సచిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ ఎవరినన్నా చంపాలా? నేను సచిన్ని కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే, నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సింది అమ్మాయినా? ఏ అమ్మాయినైతే చంపరా? అబ్బే, లేడీస్ అయితే 25 లక్షలు ఎందుకని తగ్గిస్తారా? 25 లక్షలేనా అనబోయి 25 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడాళ్ళకి ఏం తక్కువ? ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? మాట్లాడి నాకు అందరూ సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి. లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి. దాన్ని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు, ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్య 2 అరగంటలో మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్క్ తగిలిస్తున్నారు. ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే. బయలుదేరండి, ఫ్లైట్ టైం అవుతుంది. హలో, వణక్కం. చూడకుండా ఎవడు ఉంటాడా? ఎవడు నువ్వు? నేనే. ఫోన్ లో వినిపిస్తుంది, కనిపించదు. నేనే అంటే ఎవరు? ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అసలు ఏం చెప్పి తెచ్చావు కనుక 100 సార్లు చెప్పావు అనుకోవడానికి? ఇంకో మాట చెప్పు. రజనీకాంత్. సార్ మీరా? మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము 100 సార్లు చేస్తాం సార్. వెళ్ళిపోయి ఇంతవరకు వచ్చింది. సచిన్ చంద్రబాబు గారా? ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది సార్. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. లేట్ చేశారు, లేటెస్ట్ గా చేస్తారు. మా ఇంటి కట్ చేసాడు. ఆ నంబర్ డిస్ప్లే చావదు. ఈసారి ఫోన్ చేస్తే సోచి చెప్పకుండా డైరెక్ట్ గా రూమ్ నెంబర్ అడగండి. అడగండి సార్. ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏంటి? అదే ఆ అమ్మాయి రూమ్ నెంబర్. రూము అమ్మాయి ఏంటయ్యా? నేను బ్రోకర్ని కాదు, లాయర్ని. ఓ, ఈసారి లాయర్లా మాట్లాడుతున్నారా? లాయర్లా మాట్లాడటం ఏంటి? నేను లాయర్ విశ్వనాథాన్ని. ఓ మీరా? మేము ఇంకా మర్డర్ చేయలేదు, అరెస్ట్ అవ్వలేదు. జైలుకి వెళ్లకుండా బెయిల్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చెప్పేది వినండి. చెప్పండి. 10 రోజుల క్రితం మీ డెన్ పక్కనున్న తులసిమ్మ అనేవాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవును. పాపం చికెన్ గున్యా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కదా అని తీసుకెళ్లి జాయిన్ చేశా. కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి? 3 రోజుల క్రితం చచ్చిపోయింది. అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా? కాదు, ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తిని మీ పేరును రాసి చచ్చిపోయింది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్. లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా. ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామని డన్కి వస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మీ వాళ్ళు. సార్ మేము 2 రోజుల్లో వచ్చేస్తాం. ఆస్తిని కాపాడండి సార్. ఎందుకు భయం? నేనున్నాగా. మీరున్నారనే భయం. మేము వచ్చేదాకా మీ పేరును రాసుకోకుండా ఉండండి. అలాగే, రాగానే కలవండి. ఓకే సార్.
ఏమైంది? మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన ముసలి చచ్చిపోయిందంట. పోతే ఫీల్ అవ్వాలి కానీ గంతులేస్తారేంటి? ఆ అమృతమాత ఊరికే పోలేదురా, పోతూ పోతూ మనకి 4 కోట్ల ఆస్తి రాసిపోయిందట. అయ్యో బాబోయ్, ఎంత గుడ్డి చెప్పారండి. ఈ మాట కూడా చేస్తే ఇంకో 20 లక్షలు, మొత్తం 4,20,00,000. దొరికావే నా బంగారు కోడి పెట్ట. పడిపోయాడు. సార్ 100 మంది రౌడీలు అవలలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పని కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు? చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? ఏమంటే డాడీ? ఆ బ్లడీ బఫెలో గడి డాడీ. చిచి, ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా అడుక్కుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 ఇయర్స్, నాకు 25 ఇయర్స్. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మత్తు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడే అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ ఇది చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలిం చేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేష్కో అల్లరి జరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి చెప్పింది. 10కి 100కి నిన్ను అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని వేసేద్దామని ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే. త్వరగా లేపేయి. సరే. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. నీదా? వాయిస్ మరి సెటిల్ ఎత్తరా? ఇక్కడ అవును రే, ఇందా నుంచి వస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసినట్టు చూస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! కాలుతోడ్రా ఎలై. నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ పాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త అబ్బా కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే. క్షమించేస్తున్నావా? నో. హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని 3వ భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గానే మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ డార్లింగ్. యా కమ్ ఆన్.